అందరికీ నమస్తే. చదరంగం అనేది ఒక యుద్ధం. ఇంతమంది 900 మంది ఒకరికొకరు యుద్ధం చేసి ఆ యుద్ధాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన టీం యాజమాన్యానికి ధన్యవాదాలు. కానీ ఇక్కడ గెలుపు ఒక్కటే ఉంటది. చదరంగంలో ఓడిపోయిన అందరూ జీవితంలో ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే చదరంగం ఆడేది అంత గొప్ప ఆట. నీకు ఏ ఆటలోనైనా ఓటమి ఉన్నా రెస్ట్ తీసుకుంటారు. చదరంగంలో ఓడిపోయిన వాళ్ళు ఏదో ఒక రూపంలో సక్సెస్ అవుతారు. ఇది నా అమ్మ, మీరు అబ్జర్వ్ చేయండి. ఈరోజు చదరంగంలో ఓడిపోయినా గెలిచిన ఆ ఆట ఆడే ప్రతి పిల్లాడు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్ దగ్గర వెళ్తాడు. ఎందుకంటే ఆ ఆటకున్న ప్రత్యేకత, మనకున్న బలాలేంటి, అందరికీ సమానమైన బలాలు ఉంటాయి. వాళ్ళు ఎలా దాన్ని వాడుకున్నారు, ఎలా దాన్ని ముందు తీసుకెళ్తారని ప్రతి ఒక్క ఈ చదరంగం ఆడలేదు మన జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ మనం దీన్ని ఆపాదించుకోవచ్చు. ఏ బిజినెస్ పెట్టినా ఏదైనా స్టార్ట్ చేసిన మనకంటూ పోటీ ఎవరు ఎలా ప్రయత్నిస్తున్నారు, మనం ఎలా కొత్తగా ప్రయత్నించాలి, ఇలా చాలా విషయాలు అవకాశాలు రావడానికి కూడా ఈ ఆట ఉపయోగపడుతుంది. ఇక్కడ ఓడిపోయినారని చెప్పి మీరందరూ ఈ ఆటను ఆపకండి. ఫోరెన్స్ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే 900 కేవలం 10 మంది ముగ్గురు మాత్రమే మనకి కనబడతారు. కానీ కనబడిన ఎంతో మంది వాళ్ళందరూ విజేతలే. అందరినీ మోటివేట్ చేయండి. మా అబ్బాయి కూడా 9 గంటలు 4 చేశాడు. కానీ ఆ అబ్బాయి ఓడిపోతున్నా గెలుస్తున్నా ఒకే ఎమోషన్ అన్నమాట. వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తూ నెక్స్ట్ టోర్నమెంట్ ఇక్కడే ఏదో ఒక ప్లేస్ లో టాప్ 10 లో తెప్పించాలనేదే మా లక్ష్యం. అలా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్.